ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని రంగాలను గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. విధ్వంసంతోనే వైసీపీ పాలన నడిచిందని అన్నారు. దేశంలో పట్టుబడిన మాదక ద్రవ్యాల మూలాలు మన రాష్ట్రంలో ఉండడం సిగ్గుచేటు. అధ్యక్ష, మాదక ద్రవ్యాల విస్తృత వినియోగ వ్యతిరేక కార్యక్రమంలో భాగంగా మా ప్రభుత్వం మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. విద్యార్థులు గంజాయి మరియు పొగాకు వాడకుండా ఉండేందుకు వారిలో అవగాహన పెంచే సమగ్ర కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మాదక ద్రవ్యాలు మరియు పొగాకు వ్యతిరేక కార్యక్రమాలు క్రియాశీలక పాత్రను పోషించేందుకు ఉన్నత విద్యాసంస్థల్లోని 3172 యూనిట్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పోలీసు శాఖకు 8,495 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పర్యావరణం, అటవీ మరియు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, జాతీయ ప్రమాణాలకు ధీటుగా పచ్చదనాన్ని మెరుగుపరచడం ద్వారా పౌరులకు సుస్థిర జీవన ఆవాసాల కల్పనకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ దిశగా మనం వనం ప్రకృతి పిలుస్తోంది, తీర ప్రాంత ఆవాసాల అభివృద్ధి, మడ అడవుల పెంపకం మొదలైన పథకాల ద్వారా స్థిరమైన ఆదాయ కల్పన జరుగుతోంది. అన్ని శాఖల మరియు వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యం మరియు కేంద్ర రాష్ట్ర పథకాల నిధుల సమీకరణ ద్వారా ఇది జరుగుతోంది. పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన నగరాల కోసం బహిరంగ ప్రదేశాలలో పచ్చదనాన్ని ఇచ్చే నగర వనాలను నిర్వహించడం మరియు విస్తరించడం ద్వారా వాతావరణ మార్పులను తట్టుకునే నగరాలను అభివృద్ధి చేయడానికి నగర వనం పథకాన్ని మా ప్రభుత్వం అమలు చేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖకు 687 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. 2022-23 ఖాతాలు. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వారు ఖరారు చేసిన ఆర్థిక లెక్కల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాని రెవెన్యూ లోటు 43,488 కోట్ల రూపాయలు మరియు ద్రవ్యలోటు 52,509 కోట్ల రూపాయలుగా చెప్పడం జరిగింది. రెవెన్యూ లోటు మరియు ద్రవ్యలోటు వరుసగా 3.3% గాను 3.98% గాను ఉన్నాయి. 2023-24కు సవరించిన అంచనాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 2,12,450 కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం 23,330 కోట్ల రూపాయలు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు దాదాపు 38,682 కోట్ల రూపాయలు కాగా ఇదే కాలానికి ద్రవ్యలోటు దాదాపు 62,720 కోట్ల రూపాయలు. ఇది రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో వరుసగా 2.65% గాను మరియు 4.3% గాను ఉన్నాయి. 2024-25 బడ్జెట్ అంచనాలు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నేను 2,94,000 స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో వ్యవసాయ రంగానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేసి దూసుకెళ్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రైతు కుటుంబాల సంతోషం నింపాలని ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు. అందుకు నిర్దిష్ట ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అచ్చెన్న తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి అచ్చెన్న ప్రసంగించారు. విధిగా చేపట్టింది. దీనికి గాను 2024-25 సంవత్సరానికి 308.26 కోట్లు బడ్జెట్ని ప్రతిపాదిస్తున్నాం. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం రాష్ట్ర రైతుల ఉత్పత్తి, పోషణ, ఆర్థిక స్థితిని మరుగుపరిచే అంతిమ లక్ష్యంతో వ్యవసాయ ఇంజనీరింగ్, సాంకేతిక, సామాజిక శాస్త్ర విభాగంలో విద్యా పరిశోధన విస్తరణ ఖాళీపడవల ద్వారా రాష్ట్రానికి సేవలు అందిస్తుంది. 2023-24 సంవత్సరంలో ఇంటిగ్రేటింగ్ ఫార్మింగ్ సిస్టమ్ మిల్లెట్స్ వారికి బెస్ట్ పర్ఫార్మింగ్ కింద ఈరోజు అవార్డులు కూడా వచ్చాయి. ఐసీఆర్ వారికి 23-24 సంవత్సరానికి గాను బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు కూడా వచ్చింది. 2023-24 సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో నూతనంగా అధిక దిగుబడులు వచ్చినటువంటి 9 రకాలను విడుదల చేశారు. 2024-25 సంవత్సరంలో
10 ప్రధానమైన పంటల్లో డ్రోన్ ద్వారా వ్యవసాయ రసాయనాలను పిచికారీకి స్థిరమైన కార్యాచరణ విధానాలను అభివృద్ధి చేయడంలో విశ్వవిద్యాలయం దేశంలోని మొట్టమొదటిది. వీటితో పాటుగా డ్రోన్ పైలట్లకి శిక్షణ కూడా నిర్వహిస్తుంది. విశ్వవిద్యాలయం 2024 సంవత్సరంలో సాధించినటువంటి పేటెంట్ వివరాలు: ఇన్వివో పద్ధతిలో గ్లైసెమిక్ ఇండెక్స్ సంబంధించి కిట్ నిరూపణ, నానో బయోచార్ తయారీ అవలంబించే పద్ధతి, మిరపలో గ్రేడింగ్ మరియు ప్యాకింగ్ యూనిట్. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో స్థిరమైన ఆదాయం ద్వారా రైతుల శ్రేయస్సుని పెంపొందించేందుకు ఎదురు చూస్తూ పర్యావరణ వ్యవస్థను పర్యవేక్షిస్తూ ఆహారం మరియు పోషక భద్రతల కోసం వాతావరణ స్మార్ట్ వ్యవసాయ పద్ధతుల్ని ప్రోత్సహించడం జరిగింది. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి 2024-25 సంవత్సరానికి 507.03 కోట్లు బడ్జెట్ ఇవ్వడానికి ప్రతిపాదించాం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధానంగా విద్య, పరిశోధన, విస్తరణలో ఉద్యాన రంగంలో మానవ వనరుల అభివృద్ధికి లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ విశ్వవిద్యాలయం కింద 44 సంస్థలు అంటే 5 ఉద్యాన కళాశాలలు, 4 ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలు, 20 పరిశోధన స్థానాలు, 4 కృషి విజ్ఞాన కేంద్రాలతో పాటు 4 ప్రైవేటు ఉద్యాన కళాశాలలు, 7 ప్రైవేటు ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలు పనిచేస్తున్నాయి. భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ న్యూఢిల్లీ వారు నేషనల్ అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ అక్రిడేషన్ బోర్డు వారిసే ఈరోజు మనకి ఏ గ్రేడ్ కూడా ఇచ్చారు ఈ యూనివర్సిటీకి. దర్శి ఉద్యాన పరిశోధన స్థానంలో మునగపైన జెనెటిక్ డైవర్సిటీ క్రాప్ ఇంప్రూవ్మెంట్ అండ్ వాల్యుయేషన్ ప్రాజెక్ట్ ఒకటి ప్రారంభించడం అయింది. మన గ్రామం మన విశ్వవిద్యాలయం కార్యక్రమం ద్వారా విశ్వవిద్యాలయం పరిధిలోని 44 సంస్థలు 44 గ్రామాలను దత్తత తీసుకున్నారు. దీంతో మొత్తం 174 గ్రామాలకి కార్యక్రమం కింద 4 సంవత్సరాలుగా దత్తత తీసుకోబడినాయి. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించుటకై విశ్వవిద్యాలయంలోని కేవీకే వెంకటరామన్నగూడెం మరియు ఉద్యానవన కళాశాల వెంకటరామన్నగూడెం భారీ డ్రోన్లు అందుబాటులో ఉంచి రైతులకు ప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి. 2024-25 సంవత్సరానికి గాను వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి 102.227 డిప్యూటీ సీఎం పవర్ స్క్రిప్టులు చదవడం కాదని సొంత బుర్ర వాడాలని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన ఓ అంశంపై ఆవేశంతో మాట్లాడి మళ్లీ 10 రోజులు కనబడారని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి అది కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెబియస్ కార్పస్ పిటిషన్ని హైకోర్టులో వేసిన తర్వాత గౌరవ హైకోర్టు దాని మీద కామెంట్స్ పాస్ చేసిన తర్వాత అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి కార్యక్రమం అర్ధరాత్రి పూట మోస్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్, ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను హరించే విధంగా చట్ట వ్యతిరేకంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. చాలా స్పష్టంగా వ్యాఖ్యలు చేశారు. దానిలో ఏ విధమైన సందేహం లేదు. మరొకసారి చూసుకోవచ్చు. ఎవరైతే పోలీసు అధికారులు ఇల్లీగల్ యాక్షన్ చేస్తున్నారో, అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారో వారి మీద ప్రభుత్వం శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శాశ్వతంగా రాచరిక వ్యవస్థలాగా ఉండదు. ప్రభుత్వాలు మారతాయి. మారిన తర్వాత ఎవరైతే ఇల్లీగల్గా యాక్ట్ చేస్తారో ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అయినా, సిఐ అయినా, ఎస్ అయినా, 7 సముద్రాల అవతల దాచిన తీసుకొస్తాం గట్టిగా. వారి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. రిటైర్ అయిపోతారనుకుంటున్నారేమో, రిటైర్ అయిపోయినా లాక్కొస్తాం చట్ట ప్రకారం. ఒకవేళ డిప్యుటేషన్ మీద వచ్చాను తెలంగాణ నుంచో ఇంకో చోట నుంచో మళ్ళీ డిప్యుటేషన్ వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో.
వారిని కూడా తీసుకొచ్చి మేము పీనలైజ్ చేస్తాం, ఇది చట్ట ప్రకారం చేస్తామని అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారనుకుంటా పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడిస్తూ ఉన్నారు. సూమోటో కేసులు పెడతారంట, జగన్మోహన్ రెడ్డి గారి మీద సూమోటో కేసులు పెడతారట. ఈ మాట అన్నందుకు సూమోటో కేసులు పెడతారంట. కమన్, చట్టం అంగీకరిస్తే పెట్టు స్వామి, అధికారం నీ చేతిలో ఉంది కదా. పైన నువ్వే, కింద నువ్వే, కేంద్రంలో నువ్వే, రాష్ట్రంలో నువ్వే. జగన్మోహన్ రెడ్డి గారు చట్ట పరిధిలో చేసిన వ్యాఖ్యల మీద సూమోటో కేసులు పెడదాం. ఏంటిది? ఏమనంటాడైనా, మీరు ఐపీఎస్ ఆఫీసర్ని బెదిరిస్తున్నారు, పోలీస్ అధికారులను బెదిరిస్తున్నారు, వారు చాలా సక్రమంగానే పనిచేస్తున్నారని అంటున్నాడు, సర్టిఫికేట్ ఇస్తున్నాడు. సక్రమంగా పనిచేస్తే ఇంక యాక్షన్ తీసుకుంటారు ఎవరైనా? సక్రమంగా పని చేయకపోతేను, తన పరిధి దాటితేను, ముద్దాయిని ఇల్లీగల్ కస్టడీలో కొడితేను, మొన్న సుధారాన్ని కొట్టినట్టు కొడితేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. చట్ట పరిధిలోనే యాక్షన్ తీసుకుంటామంటే ఆయన అందరూ పనిచేస్తున్నారు బాగానే, వారి మీద యాక్షన్ తీసుకుంటే మేము ఊరుకో అంటున్నాడు. ఊరుకోవడానికి నువ్వు అక్కడ ఎప్పుడు ఉంటావు? 5 సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉంటావో తెలియదు, ఏ పార్టీలో ఉంటావో తెలియదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెబితే ఒక మౌత్ పీస్ లాగా ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. సూమోటో కేసు పెడతాను అంటాం, దాన్ని ఏమంటారే? బెదిరింపు కాదు. ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని, కేసులు భయపడుకోకుండా 16 మాసాలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని, పెద్ద పెద్ద వాళ్ళని ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని, ఇవాళ దురదృష్టవశాత్తు ఓటమి పాలైన 40% షేర్ ఉన్నటువంటి వ్యక్తిని ఓటర్లలో వాడు నువ్వు బెదిరిస్తున్నావు. ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్ని మేము బెదిరించడం కాదు, నువ్వు బెదిరిస్తున్నావు. ఇంకో మాట ఏమంటే, ఘనంగా ప్రారంభించిన రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలు ప్రాతినిధ్యం వహించిన కనితే జిల్లా ప్రాథమిక పాఠశాల ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్. ఈరోజు కనితే హై స్కూల్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఈ నెట్ బాల్ టోర్నమెంట్కి విచ్చేసి ఈ వేదిక మీద ఆశించినటువంటి మరి స్థానిక కార్పొరేటర్ సోదరులు బొండా జగన్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షత వహిస్తున్నటువంటి స్కూల్ ప్రిన్సిపల్ గారికి, అలాగే ఈరోజు ఈ వేదిక మీద ఆశించినటువంటి ఎంఈఓ మేడం గారికి, అలాగే నాగేశ్వరరావు గారికి, స్థానిక నాయకులు సోదరులు కల్లెపల్లి శ్రీని గారికి, రమణ గారికి, నాగేశ్వరరావు గారికి, అలాగే భాగ్యలక్ష్మి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలకు, వేదిక ముందున్నటువంటి స్కూల్ టీచర్స్కి, టోర్నమెంట్ ఆర్గనైజర్స్కి, కోచెస్కి, ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి క్రీడాకారులకు, పిల్లలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పిల్లలకి ఆశీర్వదిస్తూ, ఈరోజు ఈ టోర్నమెంట్లో ఇంత ఘనంగా నిర్వహించి అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు గాను మరి టోర్నమెంట్ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఇప్పుడు ఇక్కడ వాళ్ళ నృత్య ప్రదర్శనతో మనల్ని అలరించినటువంటి పిల్లలకు కూడా ఈ సందర్భంగా వాళ్ళకి ఆశీర్వదిస్తూ, మరి ఇందులో క్రీడలను ప్రోత్సహించాలన్న ఒక ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ మేము రావడం జరిగింది. భవిష్యత్తులో మీరు కండక్ట్ చేసేటువంటి ఎటువంటి టోర్నమెంట్ అయినా సరే దానికి మా యొక్క సహాయ సహకారం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఇది 68వ వార్డు, 68th ఏసీఎఫ్ నెట్బాల్ టోర్నమెంటు. ఇందులో ఇంటర్ డిస్ట్రిక్ట్ అండర్-14 బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఆల్మోస్ట్ 13 జిల్లాల నుంచి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే ఇందులో ఆడపిల్లలకి కనితే హై స్కూల్లో అకామిడేషన్ ఇచ్చి
బాయ్స్కి రామకృష్ణ స్కూల్లో అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. ఈ టోర్నమెంట్ ఈరోజే ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఇది రాబోయే 3 రోజుల్లో అంటే 9, 10, 11వ తారీఖు వరకు కూడా ఈ టోర్నమెంట్ చేయడం నిజంగా చాలా వ్యయంతో ఖర్చుతో కూడుకున్నటువంటిది. కానీ దాన్ని చేయాలి, క్రీడలను ప్రోత్సహించాలి అనే ఆలోచన కార్యక్రమానికి ముఖ్య అతిథులు సభాధ్యక్షులు మాస్టర్ గారికి, అలాగే ముఖ్య అతిథులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి హెచ్ఎం గారికి, మరి మా నాయకులు రావణమూర్తి గారికి, శ్రీనివాసవరంకి, నాగేశ్వరరావు గారికి, అలాగే రామకృష్ణకి, అలాగే కిరణ్కు, అలాగే ముత్యాలన్నకు, రావణ్ గారికి, అలాగే ఎంఈఓ గారికి, మరి ఇక్కడ విచ్చేసిన ఉపాధ్యాయులకు, టీచర్లకు, మాస్టర్లకు, అందరికీ, పిల్లలందరూ కూడా మా ఆశీస్సులు. మరి నేనైతే ఆల్రెడీ మనం అన్నీ మాట్లాడుకున్నాం. మరి మీ అందరూ కూడా ఒక మంచి వైపు వెళ్ళాలంటే మన పల్లా శ్రీనివాస గారిని చూసి నేర్చుకోవాలి. మనం కూడా మంచిగా తప్ప చెడుగా ఎక్కడ కూడా గాజువాక. కరాటే క్లాసు విద్యార్థులకు శక్తినిస్తుంది. హీరో సుమన్. కరాటే క్లాస్ విద్యార్థులకు శక్తినిస్తుంది అని సినీ హీరో సుమన్ అన్నారు. గాజువాకలో మహీరా ఫోటోకన్ కరాటే స్కూల్ 4వ బ్రాంచ్ని మహీరా ఫోటోకన్ గౌరవ అధ్యక్షులు బాబు గ్రాండ్ మాస్టర్ హైదర్ అలీతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు చిన్న పిల్లల్ని తీసుకురావడం శుభపరిణామమని, పిల్లలు విద్య, సంగీతంతో పాటు కరాటే నేర్చుకోవాలని, నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులకు చెక్ పెట్టాలంటే ఆడపిల్లలకు కరాటే ఎంతో దోహదపడుతుంది. మా అమ్మ నాన్నలు కరాటే నేర్చుకోవాలన్నప్పుడు మేము భయపడ్డాం. శిక్షణ పొందాక ఆ గొప్పతనం తెలిసింది. తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు కరాటే నేర్పించాలి అని అన్నారు. దీంట్లో ముఖ్యంగా ఇందాక మీరు చూసారంతా చిన్నపిల్లలు ఉన్నారు. చాలా మంచి ఒక సిగ్నల్ ఇది. పేరెంట్స్ కూడా నేను ధన్యవాదాలు. మార్షల్ ఆర్ట్లో ఉన్న వాల్యూ తెలుసుకొని వాళ్ళు పిల్లల్ని తీసుకొచ్చారు. ఇందాక కూడా చెప్పాను, పిల్లలు అన్నీ నేర్చుకోవాలి. అంటే చదువుకోవాలి, డాన్స్ నేర్చుకోవాలి, పెయింటింగ్ నేర్చుకోవాలి. అన్నిటి చేయడానికి ఏంటంటే మెంటలీ, ఫిజికలీ ఫిట్గా ఉండాలి. వాటికి మార్షల్ ఆర్టే చాలా ఇంపార్టెంట్. అదే తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ వచ్చేది మార్షల్ ఆర్ట్. అందులో ఇక్కడ షోటోకాన్ అనేది ఒకటి ఉంది. షోటోకాన్ అనేది వరల్డ్ ఫేమస్ స్టైల్ ఇది. కరెక్ట్ స్కూల్కే పెట్టారు. మా మెయిన్ ఇన్స్ట్రక్టర్ ఇక్కడ ఆలీ గారు ఉన్నారు, గ్రాండ్ మాస్టర్ ఉన్నారు, తాజుద్దీన్ సీనియర్ మాస్టర్. వాళ్ళు చూసి మంచి పర్యవేక్షణలో ఉంటుంది. అదే మాదిరిగా పేరెంట్స్ కూడా చెప్పారు, మీరు కూడా నేర్చుకోండి. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక ఏజ్ తర్వాత అందరికీ ఎర్లీగా వస్తారు, లేట్గా వస్తాయి. అది కూడా ముందే అవన్నీ కొన్ని ఎక్సర్సైజ్ చేస్తే సెపరేట్ చేసుకోవచ్చు. ఆ విధంగా మార్షల్ ఆర్ట్స్ ప్రమోట్ చేయాలి. ముందు మనం కాపాడాలి, ఫ్యామిలీని కాపాడాలి, రాష్ట్రాన్ని కాపాడాలి, దేశాన్ని కాపాడాలి. సో ఆ విధంగా ఈరోజు చేయడం జరిగింది. సో ఎవరైతే ఇది ఇనిషియేట్ చేశారో వాళ్ళకి కూడా ధన్యవాదాలు. ఇలాంటి ప్లేస్లో ఓపెన్ చేయడం అనేది చాలా లక్కీ. ముందు మంచి మంచి అంటే అసోసియేషన్స్, బ్రాంచెస్ ఓపెన్ అవుతాయి. ఖచ్చితంగా ఓపెన్ అవ్వాలి. అందరూ ఫిట్గా ఉండాలి. లేటెస్ట్ తెలుగులో వచ్చేసి ధర్మస్థల నియోజకవర్గం అని చెప్పేసి ఒకటి జరుగుతుంది. అంటే కొంచెం అది చెప్తే ఏదో పొలిటికల్లా ఉంది, కానీ పొలిటికల్ బట్ గోయిన్ ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ జరుగుతుంది. తర్వాత సత్యంగా అబ్బాయి అని చెప్పేసి చదువు జరుగుతుంది. ఇంకా మంచి రోల్స్ ఉన్నాయండి. ఇంకా వేరే సినిమాలు కూడా తమిళ్, కన్నడ, ఒడియా, హిందీలో కాంతాలు స్టార్ట్ అయిందంటే అది గట్టిగా జరుగుతుంది. మహిరా షోటోకాన్ కరాటే 4వ బ్రాంచ్ కుంజమాంబ కాలనీ బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్ లో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేశాము. దీనికి ముఖ్య అతిథులుగా సుమన్ తల్వార్ గారు మరియు మా మహిరా షోటోకాన్ ఆనరబుల్ చైర్మన్ అయినటువంటి గణబాబు గారు ఇచ్చేశారు. మా యొక్క ఈ సంస్థకి గ్రాండ్ మాస్టర్ హైదర్ అలీ గారు వచ్చి, హైదర్ అలీ గారు కూడా రావడం జరిగింది. ఈ యొక్క ఇండోర్ క్లాస్ అంటే ఈ ఇండోర్ క్లాస్ ఎలా ఉంటుందంటే సార్, ఫారెన్ టెక్నాలజీతో ఫారెన్ కంట్రీలో ఉండే టైప్ లో అనమాట. మొత్తం ఏసీ ఇండోర్ కరాటే స్కూల్ ఇది. అంటే దీనికి మ్యాథ్స్ మొత్తం స్పెషలైజేషన్ కోచెస్ అరేంజ్ చేసి ఈ యొక్క క్లాసెస్ మేము పెడుతున్నాము. మహిళలకు ప్రత్యేకంగా ప్రియా అనే బ్లాక్ బెల్ట్ సెకండ్ అండ్ బ్లాక్ బెల్ట్ హోల్డర్, ఇంటర్నేషనల్ ప్లేయర్. ఆవిడ క్లాస్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మా యొక్క వన్ ఆఫ్ ద బెస్ట్ కోచ్ సురేష్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ రికార్డ్ కూడా చేసి ఉన్నాడు. అతను కూడా ఇక్కడ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నూతన సామాజిక భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గణబాబు. నూతన సామాజిక భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గణబాబు.
జీవీఎంసీ 58వ వార్డ్ కుంచాలమ్మ కాలనీలో కోరమండల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ నిధులతో నూతన సామాజిక భవనాన్ని ప్రారంభించారు. ఆదివారం జరిగిన ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు గణబాబు పాల్గొని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోరమండల్ యాజమాన్యం వైస్ ప్రెసిడెంట్ జ్ఞానసుందరం, హెచ్ఆర్ శ్రీనివాస్, ఈహెచ్ఎస్ హెడ్ నాగరాజు, సిఎస్ఆర్ రమణ మరియు తేదేపా నాయకులు, టీడీపీ మాజీ కార్పొరేటర్ శ్రీరామ ఉమామహేశ్వరి, 58వ అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు, వార్డు ప్రధాన కార్యదర్శి పోతాబత్తుల శ్రీనివాస్, శివారెడ్డి, రాజేష్ రెడ్డి, రమణ, సుజాత, నాని, కామేష్, భవానీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆ ప్రాంత పేదవారికి దుప్పట్లు గణబాబు చేతుల మీదుగా వితరణ చేశారు. హెల్త్కి సంబంధించినటువంటి అనేక యాక్టివిటీస్ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో, మన నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ శ్రీహరిపురం ప్రాంతంలో మరి యాక్టివిటీస్ ఎక్కువగా ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద టేకప్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అందులో భాగంగా ఇటీవల కాలంలో స్కూల్ బిల్డింగ్ కానీ, ఫ్యూచర్లో ఈ హెల్త్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఎదురువనపాలెంలో కూడా ఇటీవల ఒక భవనాన్ని నిర్మాణం చేసుకోవడం ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడు కొంచెం కాలనీలు కూడా ఈరోజు 12 లక్షల విలువైనటువంటి ఒక నిర్మాణాన్ని ఇక్కడ గ్రామస్తులకి, కాలనీకి ఇవ్వడం జరిగింది. అనేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. బహుశా ఇక్కడ కూడా ఈ ఫెసిలిటీని అలా ట్రైనింగ్ ఫెసిలిటీగా క్రియేట్ చేసి వీళ్ళందరికీ కూడా ఉపాధి కలిగించడానికి కూడా ఉపయోగపడే విధంగా వాళ్ళు ఆలోచన చేస్తారని చెప్పి తెలియజేస్తూ, ప్రత్యేకంగా కోరమండలి యాజమాన్యానికి అభినందిస్తూనే ఈరోజు ఆలయ వార్షికోత్సవం కూడా శివం కాలనీ ప్రతి ఒక్కరికి, కమిటీ వారికి, గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు.